హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మీకు మీ పర్సన్కి సంబంధించి యూనివర్స్ ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ముఖ్యంగా మీ ఇద్దరి ఎనర్జీస్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్చేంజెస్, ఎనర్జీస్, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదమ్మా. సో అవి ఏం జరుగుతున్నాయి, ఏవైనా బయటపడే విషయాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓకేనా. సో ఈ రీడింగ్ ద్వారా మనం ప్రశాంతంగా ప్రతిదీ వచ్చిన కార్డ్స్ని బట్టి పరిశీలిద్దామమ్మా. యూనివర్స్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా చూద్దాం. సో ఏ విషయాన్ని కూడా ముందుగానే ఊహించకూడదు మనం. సో యూనివర్స్ కన్వే చేసిన తర్వాతే మనం ప్రతిదీ చూస్తున్నాము. సో అప్పుడే తెలుస్తుంది అనమాట మనకి. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఈరోజు పెండ్లం రీడింగ్ ఉందమ్మా. ఆ పెండ్లం చేస్తున్నానని చెప్పేసి నాకు ఇది గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను పెండ్లం చేసినప్పుడు ఒక సందేహం అడిగారు. అంటే అందుకే ముందు నేను దాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది పెండ్లంతో చెక్ చేశారు. అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి నో వస్తే, అదే ప్రశ్నను మళ్ళీ అడిగితే ఎస్ వచ్చింది. సో దానికి ఏం తీసుకోవాలి అని చెప్పేసి, ఇంకొందరికి దీనికి విరుద్ధంగా వచ్చింది. అప్పుడు ఆపోజిట్లు ఫస్ట్ ఎస్ వచ్చి దాని తర్వాత నో వచ్చి ఈ విధంగా. సో ఏం నమ్మాలి అని అడుగుతున్నారు. మొదట ఒక విషయం గుర్తుంచుకోండమ్మా, ఒకే ప్రశ్నను వరుసగా మళ్ళీ మళ్ళీ అడగకండి అని నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను. అడగకూడదమ్మా అలాగా. ఎందుకంటే పెండ్లం అనేది ఆ క్షణంలో ఉన్న ఎనర్జీస్కి స్పందిస్తుంది. మనం అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగితే మన భయము, ఆందోళన, ఫలితం తెలుసుకోవాలనే బలమైన కోరిక కూడా సమాధానాన్ని ప్రభావితం చేసే అవకాశం అక్కడ చాలా గట్టిగా ఉంటుందమ్మా, ఎనర్జీస్తో వచ్చే ఆన్సర్ కాబట్టి. అందుకే ఒకసారి ప్రశాంతమైన మనసుతో అడిగిన, మీరు క్వశ్చన్ అడుగుతారు కదా, ఆ ప్రశాంతంగా కూర్చొని సమాధానం అడగండి, యూనివర్స్కి సరెండర్ చేసి అని నేను మీకు మెనీ టైమ్స్ చెప్తాను. సో ఆ విధంగా అడిగిన సమాధానంకే, వచ్చిన ఆన్సర్కే మీరు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అర్థమవుతుందా? ఇంకొక విషయం ఏంటంటే, యూట్యూబ్ రీడింగ్ ఏదైతే చేస్తానో నేను, సో ఆ రీడింగ్ లాస్ట్ టైం మన రీకన్సిలేషన్ రిలేటెడ్గా, సో అది రీకన్సిలేషన్ వచ్చింది. అంటే ఇక్కడ ఒకేసారి చాలామంది చూస్తుంటారు. అందులో మీ పరిస్థితికి కనెక్ట్ అయ్యే భాగాలు మాత్రమే తీసుకోవాలని మీకు మెనీ టైమ్స్ చెప్తాను. ఒకవేళ మొత్తం రీడింగ్ మీ పరిస్థితికి కనెక్ట్ అయితే అది కూడా మీకు తీసుకోవాలి. అది మీకు యూనివర్స్ కన్వే చేస్తున్న మెసేజ్ అనేసి. కానీ పెండ్లంలో ఒకసారి నో వచ్చింది అంటే, మన లాస్ట్ టైం అదే జరిగింది ఈ ఇష్యూ కూడా. రీడింగ్ మొత్తం మీకు కనెక్ట్ అయింది, బట్ పెండ్లంలో నో వచ్చింది అంటే వెంటనే మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. అలాగే ఒకేసారి ఎస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అలాగే జరుగుతుందని కూడా అనుకోకండి. రీడింగ్, పెండ్లము, మీ జీవిత పరిస్థితులు, ఈ మూడింటిని పరిశీలనగా తీసుకోవాలి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని. సో ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 3 ఓవరాల్గా ఇక్కడ మూడింటిని చూసుకోవాలి. రీడింగు చూడాలి, పెండ్లము చూడాలి, మీ యొక్క లైఫ్ సిచ్యువేషన్, ఈ మూడింటి అనుగుణంగా తీసుకోవాల్సిన సిచ్యువేషన్. కాబట్టి నో వచ్చింది, మళ్ళీ ఎస్ వచ్చింది, ఇప్పుడు ఏది తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ పడకుండమ్మా. పెండ్లంలో మాత్రం ఫస్ట్ ప్రశాంతమైన మనసుతో వచ్చిన సమాధానానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి పెండ్లంలో అయితే. దాని తర్వాత అదే ప్రశ్న వరుసగా మళ్ళీ మళ్ళీ అడిగి పరీక్షించొద్దు ఇక్కడ. అర్థమవుతుందా? సో అలా అడగకూడదు కూడా. సో నేను చెప్పింది ఏంటంటే, మళ్ళీ అడగచ్చు అనేది ఈ టైం కాదు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. అప్పుడు ఏంటంటే ఎనర్జీస్ చేంజెస్ అవుతాయి, అప్పుడు డిఫరెంట్ ఉంటుంది ఎనర్జీస్ ఫ్లక్చువేట్ అవడం వల్ల. బట్ ఒకసారి ఫర్ ష్యూర్లీ యూనివర్స్కి సరెండర్ చేసి, ఇప్పుడు వస్తున్న సమాధానమే నేను పర్మనెంట్గా తీసుకుంటున్నాను తండ్రి అని ఒకసారి చెప్పాక, వచ్చిన ఆన్సర్ వచ్చినాక ఇంక మళ్ళీ దాన్ని ఇంకొకసారి మళ్ళీ క్వశ్చన్ అడగకూడదు ఇక. ఇంకా అది బికాజ్ మీరు ఆల్రెడీ యూనివర్స్కి చెప్పారు ఇదే ఫైనల్ కానీ నేను తీసుకుంటున్నాను మీ నుంచి వస్తున్న ఆన్సర్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక రీడింగ్లోకి వెళ్ళిపోదామమ్మా, ఎటువంటి డిలే లేకుండా మనము. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ వన్, fourth card set, fifth card set, sixth one, seventh card set,
8th card set, 9th one, 10th card set, 11th one, 12th card set. First card set, Justice, Temperance, the Emperor, Knight of Wands, the Star, Two of Swords, 9 of Swords, 3 of Swords, 7 of Cups, 9 of Pentacles, 3 of Pentacles, Judgment, Justice, Judgment, Temperance, Star. చాలా మంచిగానే ఉంది ఈరోజు. ఇక్కడ ఈ రీడింగ్ నాకు మొదటి కార్డు జస్టిస్ నుంచి కూడా ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుందమ్మా నాకు. ఇది నిన్నటి రీడింగ్లో మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందనేది మనకి కన్వే అయింది కదా. సో ఇప్పుడు ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఇక్కడ ఆ పరిస్థితిని మీ పర్సన్ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా పరిశీలించే దశలో ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. ఒకప్పుడు థర్డ్ పార్టీ చెప్పిన మాటలను పూర్తిగా నమ్మిన మీ పర్సన్ ఇప్పుడు నాకు చెప్పిన ప్రతిదీ నిజమేనా అని ఆలోచిస్తున్నారమ్మా. నేను విన్నది ఒకవైపు కథ మాత్రమే అనేది ఫీల్ అవుతున్నారు. స్పష్టంగా, చాలా స్పష్టంగా ఫీల్ అవుతున్నారు. కంప్లీట్గా అల్లిన కథ అన్న ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఏదైతే ఈ థర్డ్ పార్టీ గురించి నిన్న కన్వే చేశారో యూనివర్స్ మనకి, ఆ థర్డ్ పార్టీ చెప్పిందంతా ఒక కథ మాత్రమే అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఆలోచన మీ పర్సన్లో రావడం నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ కార్డ్స్లో థర్డ్ పార్టీ వేసిన ప్లాను శాశ్వతంగా పనిచేస్తుందని కొంచెం కూడా కనిపించట్లేదు. అది నిన్న కూడా మనకి తెలిసిందనుకోండి, బట్ ఇక్కడ 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 చూసారా, మీకే తెలిసిపోతుంది. ఇక్కడ జస్టిస్, జడ్జ్మెంట్, దానికి బదులుగా నిజాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం ఇంకా ఎక్కువ పెరుగుతుందని కనిపిస్తుంది. అసలు ఇప్పటి వరకు ఈ థర్డ్ పార్టీ చేసిన విషయాన్ని తన ఏదైతే చేశారో అది నెగ్గకపోవడం సంగతి పక్కన పెట్టండి. అసలు ఇక్కడ మీ పర్సను ఇప్పటి వరకు జరిగిన దాంట్లో తప్పు ఎవరిది, వాళ్ళ అంతు తేలుద్దాము అని మీ పర్సన్ కూర్చున్నారు. ఇక్కడ జరిగిన అన్యాయానికి ఎవరైతే రాంగ్ చేశారో వాళ్ళకి శిక్ష తప్పదు, శిక్షించాల్సిందే అని కూర్చున్నారు మీ పర్సన్. అంటే భూతద్దం పెట్టి సర్చ్ చేస్తున్నారు మీ పర్సన్. ఏం చెప్పారు, ఆ థర్డ్ పర్సన్ ఏం చెప్పారు, తనని అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు పెట్టి బాగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటే తన నుంచి డిఫరెంట్గా ఆన్సర్స్ రావడము, మళ్ళీ ఇంకో విధంగా అడగడము, ఇంకొకసారి అడగడము, అలా రకరకాలుగా ప్రయత్నం చేసి సిచ్యువేషన్స్ అన్నీ ఒక మైండ్లో పెట్టుకుంటున్నారు. మైండ్లో పెట్టుకొని కాపీ 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 రకరకాలుగా అన్ని రకాలుగా అన్ని కోణాలను పరిశీలించి ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ని దొరుకుతున్నారు. ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న పెద్ద పెద్ద మిస్టేక్స్ దగ్గరికి ఇంకా రాలా, చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న తప్పులు దొరికేస్తున్నాయి. అంటే మీ పర్సన్కి ఎక్కడైతే డౌట్స్ వచ్చినాయో ఆ డౌట్స్ దగ్గర కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ పెద్ద విషయాల్లో కూడా చేశారా లేదా ఈ థర్డ్ పార్టీ, లేకపోతే ఈ చిన్న విషయాల్లోనే ఈ మిస్టేక్ చేశారా అనేసి అది కూడా కన్ఫర్మేషన్ వచ్చాక అసలు అంత తేలుద్దాము అన్నట్టు ఇక్కడ కూర్చున్నారు మీ పర్సన్. టెంపరెన్స్ చూడండి, ఇక్కడ పరిస్థితి నెమ్మదిగా మారుతుందని కనిపిస్తుంది స్పష్టంగా. థర్డ్ పార్టీ సాధారణంగా ఒక రోజులో బంధాన్ని విడదీయలేరు, అది ఇంపాసిబుల్. చిన్న చిన్న అబద్ధాలు సృష్టించి అనుమానాలని రేకెత్తించి భావోద్వేగపరంగా ఒత్తిళ్లను పెంచడం ద్వారా ఆ ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు ఎంతకాలం ఈ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ని కట్ చేయడానికి. సో ఇక్కడ ఆ పరిస్థితి నెమ్మదిగా ఇప్పుడు మారుతుంది. ఇప్పటి వరకు ఈ థర్డ్ పార్టీ ఏవైతే ఇవన్నీ చేశారో ఇవన్నీ నెమ్మదిగా మారుతున్నాయి. టెంపరెన్స్ అంటే సమతుల్యత వస్తుంది. ఇక మీదట ఆ ప్లేయర్ ఎనర్జీస్ పని చేయవు అని కన్వే అవుతుంది.
ఈ కార్డ్ ప్రకారము ఇప్పుడు వరకు జరిగిన ఆ ఉద్రిక్తత ఏదైతే ఉందో కొంచెం తగ్గి మీ పర్సన్ తన ఆలోచనలను బ్యాలెన్స్ చేసుకునే దశ అనేది కనిపిస్తుంది. ఇంతకాలము ఈ థర్డ్ పర్సన్ మాటలు విన్న మీ పర్సను ఇప్పుడు తన మనసు కూడా ఏం చెప్తుందో వినాలని అనుకుంటున్నారు. తన మనసు ఓపెన్ అవుతుంది. తన మనసు ఓపెన్ చేసుకొని కాదు ఈ మాట కాదు, నా మనసు చెప్పిన మాట విందాం ఆగు అని చెప్పి ఒక సిఐడి లెవెల్‌లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రతీదీ కరెక్ట్ ఎక్కడ మిస్టేక్ పడింది ఏంటి ప్రతీదీ ఈ థర్డ్ పార్టీ చెప్పిన ప్రతి విషయము ఇక్కడ మీ పర్సన్‌కి గుర్తుంది. అమాయక చక్రవర్తి అనుకున్న ఈ థర్డ్ పార్టీ ఇక్కడ బండారము కొంచెం కొంచెంగా బయటపడిపోతుంది. ఆ థర్డ్ పార్టీ యొక్క బండారం. జస్టిస్ ద్వారా మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా నాటకాలు వేశారు. నిన్న మనకది తెలిసింది. అంటే ఫైనల్ తను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ. అయినా కూడా ఇక్కడ మీ అల్టిమేట్ డెసిషన్ మాత్రం మీ పర్సన్ చేతుల్లోనే ఉంది. ఆ అల్టిమేట్ డెసిషన్ మీ పర్సన్ చేతుల్లో ఉందని తెలిసే కాబట్టే ఇంకా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు మీ పర్సన్‌ని గెలుచుకోవడానికి అనేది కన్వే అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఆ ఆటలకి కాదు, ఇక ఏదో ఒక కోశాన ఇక్కడ మీ పర్సన్ హృదయం చేంజ్ అయ్యేటట్టు యూనివర్స్ చేసి ఒక్కసారి ఒక క్షణం ఆగి ఆ థర్డ్ పార్టీతో ప్రయాణించే ఈ ప్రయాణాన్ని ఆపి తినంతట తినే ఒక నిమిషం నువ్వు ఆగు, నువ్వు చెప్పడం కాదు, నాకు బ్రెయిన్ ఉంది, నన్ను ఆలోచించనివ్వి అని చెప్పేసి ఇక్కడ తినంతట తినే ఆలోచించుకొని క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టి ఆ థర్డ్ పార్టీకి మూతికి ప్లాస్టర్ వేశారు. ఓపెన్ చేసి మాట్లాడుతున్నప్పుడు షటప్ అంటున్నారు. నాకు బ్రెయిన్ ఉంది కదా, నేను మాట్లాడమన్నప్పుడే మాట్లాడదు, కానీ నువ్వు ఈ లోపు ఓపెన్ చేసి నాకేం చెప్పద్దు, నేను అడుగుతాను అప్పుడే చెప్తూ అని స్ట్రిక్ట్గా ఉంటున్నారు. ద ఎంపరర్ చూడండి ఇక్కడ ఈ కార్డ్ ప్రకారం మీ పర్సన్పై ప్రభావం చూపాలని చాలామంది ప్రయత్నించారు. చాలామంది, ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ కాకుండా చాలా మందితో ప్రయాణాలు చేపించేలాగా ఈ థర్డ్ పార్టీ చేశారు. నీ డెసిషన్ మార్చుకోకు, వెనక్కి వెళ్ళడం నీకు మంచిది కాదు, అంటే మీ దగ్గరికి రావడం మీకు మంచిది కాదు అనే విధంగా చాలా ఒత్తిడి చేస్తారు మీ పర్సన్ ఇక్కడ. కానీ ఈ కార్డ్ ఇంకో విషయాన్ని చెప్తుంది. ఎంత ప్రభావం చూపినా కూడా చివరి డెసిషన్ మాత్రం మీ పర్సన్ చేతుల్లోనే ఉంది. ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ వారు తమ మాటల కంటే తమ జీవితాన్ని తామే నిర్మించుకోవాలనే ఆలోచనకి వచ్చేసారు. ఇంకా ఎటువంటి ఎవరి మాటలు వినే సిచ్యువేషన్లో లేరు ఇక్కడ. ఎంపరర్ ఫేస్కి వచ్చేసారు. అంటే ఇక్కడ మ్యాక్సిమం నాకు ఇక్కడ మీరు ఫీమేల్ అయి ఉండాలి, మీ పర్సన్ మేల్ అయి ఉండాలి. సో ఆ ఎనర్జీస్ ఎక్కువ కన్వే అవుతున్నాయి. సో అంటే ఈ థర్డ్ పార్టీ కూడా ఫీమేల్ అయి ఉండాలి. సో ఆ ఎనర్జీస్ నాకు ఇక్కడ ఎక్కువ అందుతుంది. సో చాలా దారుణాతి దారుణంగా మీ పర్సన్ని ఇప్పుడు మీ పర్సన్ ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ ఆలోచన స్టేజ్ మీ పర్సన్కి రాకుండా ఎన్నో రకాలుగా ఎంతోమందితో ట్రై చేయించారు కూడా ఈ థర్డ్ పార్టీ. డెసిషన్ మార్చుకోకు, వెనక్కి వెళ్ళి ఆలోచించుకుని బుర్ర ఖరాబ్ చేసుకోకు, అంటే ఆలోచిస్తే ఎక్కడ మళ్ళీ తెలిసిపోతుందో తిని యొక్క గుట్టు, తిని యొక్క మ్యానిపులేషన్ ఎనర్జీస్ అన్నీ ఎక్కడ తెలిసిపోతుందని వెనక్కి వెళ్ళి ఆలోచించే టైం ఇవ్వాల ముందు. ఇప్పుడు మీ పర్సన్కి బల్బ్ వెలిగిపోయింది, ఇంకెవ్వరూ ఆపలేరు, దూసుకుపోవడమే. షటప్ చేసేసారు ఇక్కడ థర్డ్ పర్సన్ నోరు. థర్డ్ పర్సన్కే చేసినప్పుడు ఇంకా వెనకాల ఉన్న పర్సన్స్ ఇంకా మూసుకొని ఉండాల్సిందే, కాబట్టి ఏం చేసేది ఏం లేదు ఇక్కడ. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. ఈ కార్డులో థర్డ్ పార్టీకి సంబంధించిన మరో కోణం కనిపిస్తుందమ్మా. ఇక్కడ తొందరపాటు డెసిషన్స్, హఠాత్తుగా స్పందించడము, ఆవేశపూరిత సంభాషణలు జరుగుతున్నాయనేది కనిపిస్తుంది. ఇంకా స్టిల్ బికాస్ కంగారు చేసిన పనులకి ఇక్కడ మీ పర్సన్ ఎక్కడ రీసెర్చ్ చేస్తున్నారు కదా, మీ పర్సన్ ఎక్కడ ఇంకా డీప్గా వెళ్ళిపోయి ఎక్కడ విషయాలు బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారు, చాలా చాలా టెన్షన్, వణికిపోవడము, అంటే ఫియర్ వచ్చేస్తుంది కదా, దాన్ని ఎంత హోల్డ్ చేయాలన్నా జరగదు అది. సో ఆ తొందరపాటులో డెసిషన్స్ కూడా అలాగే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎంత కాదన్నా తన టెన్షను చేతిలో పట్టుకుని నడుస్తుంటే అన్నీ పడిపోవడము, ఆ విధంగా తను చేసే పనుల్లో కూడా అన్నీ రాంగ్స్ రావడము, అన్నీ కొలాప్స్ అవడము,
ఏ పని చేసినా అంతా చెత్త అవ్వడము. సో, ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అసలు హఠాత్తుగా స్పందించొద్దు అంటే ఎందుకు మధ్యలో దూరుతుందో అర్థం కాదు. చాలా ఆవేశంతో ఇప్పటి వరకు ఎట్లా యాక్ట్ చేసింది తిను, అమాయక చక్రవర్తి. అసలు ఇన్నోసెంట్. అసలు చాలా అంటే చాలా ఇన్నోసెంట్. తిన భూమి మీద తినని ఈ రోజుల్లో ఇలాంటి పర్సన్ ఉన్నారు అంటే అది నాకు దక్కడం నా అదృష్టం అని మీ పర్సన్ ఫీల్ అయ్యారు. సో, ఆ విధంగానే కదా ఈ పర్సన్ చెప్పినవన్నీ వినేశారు. సో, ఇప్పుడేంటి కొత్త యాంగిల్ కనిపిస్తుంది అని మీ పర్సన్ ఫీల్ అయ్యేలాగా ఈ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఒక భయంకరమైన సింహ గర్జనలొస్తున్నాయి. ఎక్కడ విషయం బయట పడిపోతుందో అని చెప్పేసి ఎలా దాన్ని కంట్రోల్ అంటే మీ పర్సన్ వెళ్ళనివ్వకుండా అడ్డుకంచలనమాట. అలా ప్రయత్నించి ఇంకా మీ పర్సన్‌కి ఇంకా లేనిపోని డౌట్లు సృష్టించడానికి తప్ప ఏం ఉపయోగం చెప్పండి? ఈ భయంకరమైన బిహేవియర్‌తో చెప్పండి. నాకు కనిపిస్తుంటే ఈ పాపం బానే జరుగుతుందిలే ఇంతకాలం చేసిన దానికి అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీ పర్సన్ దగ్గర ఈ థర్డ్ పార్టీయే. ఇప్పుడే డెసిషన్ తీసుకో, ఇక లేట్ చేయొద్దు, నాకు ఈ విషయంలో క్లారిటీ కావాలి అని ఒత్తిడి చేసేస్తుంది ఇక్కడ ఈ థర్డ్ పార్టీయే. ఇదేంటిది ఇంతకాలం లేని యాంగిల్ ఇప్పుడు కనిపిస్తుంది, ఇదేంటిది? అయితే బహుశా ఇంక నేను ఎంక్వైరీ కూడా చేయక్కర్లేదనుకుంటే నా లోపల ఉన్న డౌట్స్ అన్ని నిజమేనేమో. బట్ ఏమో లేనిపోని డౌట్స్ ఎయడం ఎందుకు కన్ఫర్మేషన్ లేకుండా అన్న ఏదో ఒక కోణంలో మీ పర్సన్ ఆగిపోతున్నారు కానీ డౌట్ అయితే మీ పర్సన్‌కొచ్చింది. మీ పర్సన్‌కి ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా ఇక్కడ మళ్ళీ అగైన్ భావోద్వేగంగా ఆహ్, ఆహ్, యాక్టింగ్ పీహెచ్‌డీ చేశారు కదా! సో, ఆ యాక్టింగ్ ప్రతిభని ఇక్కడ చూపిచ్చేస్తున్నారు మళ్ళీ. ఇలాంటి ఇలాంటి పరిస్థితులన్నీ నాకిక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ తొందరపాటు డెసిషన్స్ గురించి కూడా మీ పర్సన్ తిరిగి ఆలోచించడం ప్రారంభిస్తున్నారిక్కడ. ఏంటి ఇదంతా ఇలా తొందరపాటు మళ్ళీ చేసేస్తుంది. ఇదేం కొత్త డ్రామా? అయితే ఇప్పటి వరకు డ్రామా అనేది కన్ఫర్మ్. సో, ఆ డ్రామా ఏ సిట్యుయేషన్స్‌లో చేసింది? అసలు నిజమేంటి? అసలు రియాలిటీ ఏంటి? అన్న కోణాన్ని లాగుదాము అనేసి సైలెంట్‌గా, కామ్‌గా సరే నేను మళ్ళీ ఇప్పుడే ఇమ్మీడియేట్‌లీ నీ అసలు బండారం నాకు తెలిసిపోయింది ఇంకా అని మాట్లాడేస్తే, ఈ థర్డ్ పర్సను చెప్పాల్సిన విషయాలు ఈ థర్డ్ పర్సన్ నోట్లోంచి రావాలంటే కామ్‌గా ఉండాలి కొంతకాలం. సో, ఆ విధంగా ఉంటున్న బిహేవియర్ కనిపిస్తుంది నాకిక్కడ. సో, ఆ తొందరపాటు డెసిషన్స్ ఏవైతే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ తీ చూపించి తన యొక్క బిహేవియర్‌ని తన యొక్క రాక్షసత్వాన్ని తనకు తానే కక్కి ఆహ్, ఇక్కడ తన విశ్వరూపాన్ని చూపించుకుంటున్నారు. ఆహ్, ఇక్కడ ఇక్కడది మీ పర్సన్‌ని ఒక భయాందోళనకి గురి చేస్తుంది. మీ పర్సన్‌ని ఇదేంటిది? ఏంటిది నేను ఎంతకాలం చూసింది ఇదేనా అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఇంత స్టార్ చూడండి. ఇది చాలా అందమైన కార్డమ్మా. ఈ కార్డ్ వచ్చినప్పుడు ఆశ పూర్తిగా ముగియలేదని స్పష్టంగా తెలుస్తుంది మనకిక్కడ. మీ గురించి, మీరిచ్చిన ప్రేమ గురించి కావచ్చు, మీ నిజాయితీ గురించి కావచ్చు, ఏదన్నా మీ వల్ల ఉన్న జ్ఞాపకాలు మళ్ళీ మీ పర్సన్ మనసులోకి వచ్చే అవకాశం స్పష్టంగా మనకిక్కడ కనిపిస్తుంది. సో, ఈ థర్డ్ పార్టీ ఎంత నెగెటివ్‌గా చెప్పినా గూడా, ప్రతి అనుభవాన్ని పూర్తిగా చెరిపేసే అంత ఛాన్స్ ఈ థర్డ్ పార్టీ చేతుల్లో లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్‌ని చెరిపేసే అంత లేదిక్కడ. సో, కొన్ని నిజమైన అనుభూతులు మళ్ళీ వెలుగులోకి వచ్చే దశను ద స్టార్ ద్వారా ఇక్కడ స్పష్టంగా యూనివర్స్ తెలియజేస్తున్నారు. ఓకే. సో, 2 ఆఫ్ స్పాట్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డ్ ప్రకారం మీ పర్సన్ ఇంకా ఒక డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తుందమ్మా ఇక్కడ. ఒకవైపు థర్డ్ పార్టీ చెప్పిన మాటలు, మరోవైపు తన సొంత అనుభవాలు.
మీతో గడిపిన జ్ఞాపకాలు. ఈ రెండింటి మధ్య వారు ఇంకా తూలుతున్నట్టు నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఎగైన్ స్టిల్. కానీ ఈ కార్డ్ ఒక విషయం స్పష్టంగా చెప్తుందమ్మా. కళ్ళు మూసుకొని ఎవరి మాటనైనా నమ్మే దశ క్రమంగా తగ్గిపోతుంది అర్థమవుతుందా? సో, అదైతే తగ్గిపోతుంది. వాళ్ళు స్వయంగా నిజం తెలుసుకోవాలనే ఆలోచనకి వస్తున్నారు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో, 9 ఆఫ్ స్వార్డ్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డ్ దగ్గరికి వచ్చేసరికి ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం కూడా థర్డ్ పార్టీ చెప్పిన మాటలను నమ్మి కొన్ని డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీ పర్సన్ మనసులో ప్రశ్నలు పెరిగిపోతున్నాయని కనిపిస్తుంది ఇక్కడ. నేను తొందరపడ్డానా? నేను విన్నదంతా అసలు నిజమేనా? నేను ఒక మంచి బంధాన్ని కోల్పోయానా? అనే ఆలోచనలు వారిని ప్రశాంతంగా ఉండనివ్వట్ల. ఇప్పుడు ఈ విధంగా మనోవేదనకు గురవుతున్నారు. తనకి తానే. తనకి ఇప్పుడు బుర్ర హీట్ ఎక్కడంటే నిజం ఎక్కడా అని తెలుసుకునే ప్రాసెస్‌లో బుర్ర హీట్ ఎక్కిపోతుంది మీ పర్సన్‌కి. ఇక్కడ థర్డ్ పార్టీ ప్రభావం పూర్తిగా అలాగే కొనసాగుతుందని కాదు. ఇక్కడ చాలా సార్లు నిజం గురించి సందేహాలు మొదలైనప్పుడు మనసులో కలిగే ఆందోళన నాకు ఇక్కడ యూనివర్స్ సూచిస్తున్నారు. ఓకే. 3 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఈ కార్డ్ రీడింగ్‌లో ముఖ్యమైన కార్డ్స్‌లో ఒకటమ్మా. ఇక్కడ థర్డ్ పార్టీ ప్రభావానికి సంబంధించిన సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ అపార్థాలు ఏవైతే ఉన్నాయో, మాటల వల్ల వచ్చిన ఈ భయంకరమైన గాయాలు, సో, బయట వ్యక్తుల జోక్యం వల్ల పెరిగిన మీ ఇద్దరి మధ్య ఈ దూరం, ఈ థర్డ్ పార్టీతో పాటు ఈ థర్డ్ పార్టీయే కాక ఈ థర్డ్ పార్టీ పట్టుకొని తీసుకొచ్చి కూడా ఇంకో కొంతమందిని నేను చెప్పేది నిజమా అని చెప్పి మీ పర్సన్‌ని నమ్మించడానికి ఇంకో కొంతమందిని తీసుకొచ్చి మీ పర్సన్‌ని నమ్మించింది కదా! సో, ఆ బయట వ్యక్తుల మీ అందరి ఆ పర్సన్స్ వల్ల అల్టిమేట్‌గా థర్డ్ పార్టీ అండ్ థర్డ్ పార్టీస్. థర్డ్ పార్టీకి సంబంధించిన పర్సన్స్. సో, వీళ్ళ వల్ల మీ ఇద్దరి మధ్య జరిగిన దూరము ఈ కార్డ్స్‌లో స్పష్టంగా నాకిక్కడ ప్రతిబింబిస్తుంది. అయితే ఈ కార్డ్ ఒక విషయం కూడా చెప్తుందమ్మా. సో, బాధ కలిగించిన పరిస్థితి ఎంత తీవ్రమైనా కూడా ఇక్కడ దాని గురించి నిజాయితీగా ఆలోచించడం ప్రారంభమైతే మాత్రం కోలుకునే అవకాశం మొదలవుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే మీ పర్సన్ ఆలోచించే విధానంలో ఉన్నారో, ఆ విధానం అది ఇంకా మొదలు అయ్యిందనేది మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అయింది. ముందుగా ఇక్కడ ఒక్కొక్క కార్డ్ ద్వారా. బట్ ఇక్కడ ఏంటంటే అది గనక జరిగితే మీకు ఇంకా మీ ఇద్దరు రిలేషన్ కోలుకుంటారు అనేది ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఓకే. సో, అది మీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి. సో, ఇది మీది కోలుకునేది ఎప్పుడు అనేది. సో, అల్టిమేట్‌గా ఇది కోలుకునే దశ అని చెప్పేసి. సో, 7 ఆఫ్ కప్స్ ఇదేంటంటే ఈ కార్డు థర్డ్ పార్టీ ఉపయోగించే మరో విధానాన్ని సూచిస్తుందమ్మా నాకిక్కడ. ఈ థర్డ్ పార్టీ ఎన్ని రకాలైన విధానాలు ఉపయోగిస్తుందో అర్థం కావట్లేదమ్మా. అవాస్తవ అంచనాలు ఒకటి ఉంటాయి. అతిశయోక్తులు ఉంటాయి కదా! సో, అవి ఇలా చేస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అక్కడికి వెళ్తేనే నీకు సంతోషము. సో, ఈ విధంగా ఈ విధంగా ఒక అందమైన చిత్రాన్ని చూపించి మీ పర్సన్‌ని ఇక్కడ మ్యానిపులేట్ చేయాలని అగైన్ మళ్ళీ చేస్తుంది. అంటే మీ దగ్గరికి రాకుండా ఒక చిత్రాన్ని చూపిస్తుంది. ఒక సినిమాటిక్ చిత్రాన్ని మళ్ళీ ఇంకా చూపిచ్చేస్తుంది. ఒక ఒక ఏమంటారు ఎండమావి అంటారు గదా! సో, ఆ విధంగా సృష్టిస్తుంది. లేని జీవితాన్ని సృష్టించి ఇక్కడ మీ పర్సన్‌కి చూపించి ఊహాజనకమైన చిత్రాన్ని చూపించి, ఈ జీవితం అయితే బావుంటుంది నీకు అని చెప్పి మళ్ళీ ఆశ అనేది క్రియేట్ చేసి ఇంకా ఆ ఉచ్చులోకి లాగి అందులో పడేద్దాము. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు నెగ్గలేదు. ఈ ప్రయత్నం కూడా చేద్దాము అనుకుంటుంది ఇక్కడ ఈ థర్డ్ పర్సన్. సో, ఈ ఈ విధంగా మీకింకా చిన్నగా చెప్పాను. ఒక అందమైన చిత్రాన్ని చూపిస్తుంది. కానీ కార్డ్స్ ప్రకారము ఈ కల్పనాలు కదా ఇవన్నీ. సో, ఈ కల్పనలకు వాస్తవానికి మధ్య తేడా క్రమంగా అర్థమవుతున్న దశకు వచ్చారు ఇక్కడ మీ పర్సన్ అనేది బలంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ ఈ థర్డ్ పర్సన్ ఎన్ని రకాలైన అబద్ధపు ఈ సినిమాలు చూపించి మీ పర్సన్‌ని ఆ ఊబిలోకి లాగాలని చూసినా, ఇక్కడ మీ పర్సన్‌కి స్పష్టత చాలా ఎక్కువగా వచ్చేసింది ఇప్పుడు. ఒక అవేర్‌నెస్ వచ్చేసింది. ఆ అవేర్‌నెస్ నుంచి ఇంకా ఈ థర్డ్ పర్సన్
ఎట్లా అంటే అవేర్‌నెస్ నుంచి మళ్ళీ థర్డ్ పర్సన్ ఊబిలోకి పడేయడం ఈ థర్డ్ పర్సన్‌కి ఇంపాసిబుల్ అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే. సో 9 ఆఫ్ పెంటికల్స్ ఇదేంటంటే ఇక్కడ ఇప్పుడు ఎనర్జీ మళ్ళీ మారుతుందమ్మా. మీ పర్సన్ నెమ్మదిగా ఈ థర్డ్ పార్టీ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు, ఆ థర్డ్ పార్టీ డెవిలిష్ రిలేటివ్స్ అల్టిమేట్లీ. సో ఆ డెవిల్కి సంబంధించిన డెవిల్స్, మినీ డెవిల్స్. సో ఈ డెవిల్స్ నెమ్మదిగా వాళ్ళు చెప్పిన మాటల కంటే తన సొంత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో అల్టిమేట్గా చాలా ఎక్కువ చేంజ్ కనిపిస్తుంది. మీ వ్యక్తిత్వము, మీ స్వభావము, మీ విలువ ఇవి గతంలో చూసినట్టుగా కాకుండా ఇప్పుడు మరింత అవేక్నింగ్తో అర్థం చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. సో ఈ కార్డు మీ విలువను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్. గుర్తించే అవకాశం చాలా ఎక్కువగా ఉందనేది చాలా స్పష్టంగా కన్వే చేస్తున్నారు యూనివర్స్. అంటే అల్టిమేట్గా ఇక్కడ మీ యొక్క వాల్యూని మీ పర్సన్కి అవేక్నింగ్ అంటే ఏమంటారమ్మా, అవగాహన కదా, అవగాహన వచ్చే దశలో జరుగుతుంది అని చెప్పేసి. ఓకే. సో ఇది చూడండి 3 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్ చాలా మంచి సూచన ఇస్తుంది ఇక్కడ. ఇంతకాలం కూడా ఒకవైపు మాటలు మాత్రమే విన్న పరిస్థితి ఉంది ఇక్కడ మీ పర్సన్. ఆ థర్డ్ పార్టీ మాటలే కదా, సో ఆ మాటలు మాత్రమే విన్న పరిస్థితి కదా ఇక్కడ మీ పర్సన్కి. సో ఇప్పుడు వాస్తవాన్ని తెలుసుకోవడానికి, మాట్లాడాలనే, అర్థం చేసుకోవాలనే పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని మరో కోణంలో చూడాలనే ఆసక్తి ఇక్కడ ఎక్కువగా ఉంది మీ పర్సన్లో. ఇది ఇమీడియట్లీ రీకన్సిలేషన్ అయితే నాకు ఇక్కడ సిచ్యువేషన్స్ని తెలుసుకోవాలనేదే కనిపిస్తుంది, కానీ రీకన్సిలేషన్ అయితే కనిపించట్లేదమ్మా. కానీ కమ్యూనికేషను మీ పర్సన్కి ఒక అవగాహన, నిజాలను పరిశీలించే ఎనర్జీ పెరుగుతుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ నాకు ఇక్కడ రీకన్సిలేషన్ అయితే నాకు ఇక్కడ నిన్న రాలేదు, ఈరోజు రాలేదు, అదనమాట. సో ఓకే. సో జడ్జ్మెంట్ ఈ రీడింగ్ను ఈ అత్యంత శక్తివంతమైన కార్డ్ అనమాట జడ్జ్మెంట్. ఇది మొత్తం ఈ రీడింగ్కి ఒక మలుపుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ మీ పర్సన్ తన గత డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పరిశీలించుకుంటున్నారు ఇప్పుడు జడ్జ్మెంట్ ద్వారా. నేను విన్నది నిజంగానే పూర్తిగా నిజమా అన్న క్వశ్చన్స్ తనలో చాలా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. నేను ఎవరి ప్రభావంలో డెసిషన్స్ తీసుకున్నాను అని కూడా ఆలోచిస్తున్నారు చాలా గట్టిగా. అంటే ఈ థర్డ్ పార్టీకి ఉన్న మినీ డెవిల్స్ ఉన్నారు చూడండి, ఆ మినీ డెవిల్సా, ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అనేసి ఆలోచిస్తున్నారు అనే ఒక ఆత్మ పరిశీలనలో చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. సో ఈ కార్డ్స్లో థర్డ్ పార్టీ ప్లాన్ శాశ్వతంగా కొనసాగుతుంది అనేది కొంచెం కూడా కనిపించట్లేదమ్మా. దానికి బదులుగా నిజం తెలుసుకోవాలనే ప్రయత్నము చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. సొంత అనుభవాలు ఉన్నాయి కదా, వాటికి విలువ ఇవ్వడం కూడా కనిపిస్తుంది మీ పర్సన్. తొందరపాటు డెసిషన్స్ మళ్ళీ పరిశీలించుకుంటున్నారు మీ పర్సన్ తీసుకున్న తొందరపాటు డెసిషన్స్ని. ఇలాంటి శక్తివంతమైన ఎనర్జీస్ నాకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఇక్కడ. సో ఈ మొత్తం రీడింగ్ నిన్నటి రీడింగ్తో కలిపి చూస్తే నాకు ఇక్కడ కొన్ని కార్డ్స్లో కొన్ని కార్డ్స్ ఏంటంటే నిన్న సంబంధించింది నాకు దాన్ని బట్టి చూస్తేనమ్మా బయట వారి జోక్యం లేదా ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్కి సంబంధించిన సూచనలు చాలా బలంగా కనిపించినాయి. అదే సమయంలో మనకి ఈరోజు మనకి జస్టిస్, టెంపరెన్స్, స్టార్, జడ్జ్మెంట్ ఈ కార్డ్స్ మాత్రం పరిస్థితిని ప్రశాంతంగా పరిశీలించడము, నిజాన్ని తెలుసుకోవడము, గత డెసిషన్స్ను మళ్ళీ ఆలోచించడం వంటి అవకాశాన్ని బలంగా సూచిస్తున్నాయి. సో అందువల్ల ఈ రీడింగ్లో ప్రధాన సందేశం ఏంటంటే బయటి ప్రభావాలు ఒక దశ వరకు మాత్రమే ప్రభావితం చేయగలవు. చివరికి ఒక బంధం గురించి తీసుకునే డెసిషన్ ఏదైతే ఉంటుందో నిజమైన అనుభవాలు, పరస్పర అవగాహన, అలాగే వ్యక్తిగత సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది అనేది అల్టిమేట్గా కన్వే అవుతున్న మెయిన్ ఎనర్జీస్ అనమాట ఇక్కడ. ఓకే. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తాను, ఆ తర్వాత నేను పెండ్లం రీడింగ్ చేస్తాను. పెండ్లం రీడింగ్కి సంబంధించి మీరు క్వశ్చన్స్ అయితే రెడీ చేసుకోండి. ఓకే. సో ఏరీస్ మేషరాశి, స్టార్ వచ్చింది కాబట్టి ఏరీస్ మేషరాశి. హీరోఫెంట్
హెరోఫెంట్ అనేది నిన్న వచ్చింది మనకి. సో, అది నిన్న హెరోఫెంట్ కార్డ్ ఆల్సో నిన్న స్వాట్స్ అవి కూడా వచ్చినట్టునే నేను గుర్తు చేసుకుంటున్నానమ్మా. ద సన్ కూడా వచ్చినట్టుంది నిన్న. నిన్న 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 సైన్స్ చెప్పాను కదమ్మా! లియో సింహరాశి వారు చెప్పాను కదా! సో, టారస్ వృషభ రాశి అండ్ జెమినై మిథున రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, విర్గో కన్యా రాశి, లిబ్రా తులారాశి, స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాప్రికాన్ మకర రాశి అండ్ అక్వేరియస్ కుంభరాశి, పాయిసిస్ మీనరాశి, మేజర్లీ సాజిటేరియస్ ధనుస్సు రాశమ్మ, స్కార్పియో వృశ్చిక రాశి అండ్ ఏరిస్ మేషరాశి, లిబ్రా తులారాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి చెప్పాను కదా, అక్వేరియస్ కుంభరాశి. సో ఈ రాశుల వాళ్ళు ఉన్నారు. ఓకే, సో పెండ్లం చెక్ చేస్తున్నాను. ఓం నమ శివాయ. ఈ ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సో నో అమ్మా, నో. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నో. ఓకే, బిగ్ షోర్ నో కాదు, నో. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, ఏంటమ్మా సెకండ్ క్వశ్చన్ ఏ మూమెంట్ లేకుండా పెండ్లం ఆగిపోయింది, ఎనర్జీస్ ఏం లేవు.
యూనివర్స్ ప్లీజ్ ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చూపించండి తండ్రి. ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ అడిగే ప్రశ్నకి ఎస్ ఆర్ నో ద్వారా పెండ్లం ద్వారా మూమెంట్ ఇచ్చి మీరు మీ యొక్క శక్తి ద్వారా సమాధానాన్ని తెలియజేయండి ఈశ్వర. అసలు ఏంటమ్మా ఈరోజు పెండ్లము? నేను మళ్ళీ అడుగుతాను, ఒక్క నిమిషం. అసలు మూమెంట్ లేదు. ఒక్క నిమిషం. ఓం నమ శివాయ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎస్ ఆర్ నో ఆన్సర్. ఇందాక కూడా చిన్నగా చాలా చిన్నగా తిరిగిందమ్మా పాసిబిలిటీ వైపే. ఇప్పుడు కూడా ఎగైన్ అదే. చూద్దాం ఉండండి ఏమన్నా చేంజెస్ ఉంటాయని. చిన్నగా ఓన్లీ పాసిబిలిటీ వైపుకే తిరుగుతుంది. ఇందాక కూడా తిరిగింది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. చాలా చిన్నగా వచ్చిందనేసి ఆగాను. సో ఇప్పుడు ఎస్ వైపు చిన్నగా తిరుగుతుంది. గాడ్ చాలా చిన్న ఎనర్జీస్ చాలా చిన్నగా. సో గాడ్ సో చిన్న ఎస్ అమ్మా, చాలా చిన్న ఎస్. అండ్ చిన్న నో కూడా చిన్నదే. డ్యామ్ నో కాదు, బిగ్ ఎస్ కాదమ్మా, అసలు ష్యూర్ ఎస్ కూడా కాదు. ఓకే 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 అన్నట్టు. సో ఎనర్జీస్. సో డెఫినెట్లీ ఈరోజు టూ హారబుల్ ఉంది. సో అదమ్మా ఈరోజు ఎనర్జీస్. సో మీరేమన్నా అగైన్ అండ్ అగైన్ అవే క్వశ్చన్స్ని మీరే డిస్టర్బ్ అయిపోయినా ఇంక అట్లానే ఉంటుంది. సో నేను చెప్పాను కదా, ఒకసారి యూనివర్స్కి సరెండర్ చేసి ఒక ఆన్సర్ వచ్చినాక అది ఫిక్స్ అయిపోవాలి. దాన్ని అగైన్ అండ్ అగైన్ 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 ఇంక మీరు అడుగుతూ ఉండకూడదు. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.